నిజంగా ఓ బాలగోపాల్ ఓ శంకరన్ కళ్ళ ముందు అలపడుతుంటే చూడలేని వ్యవస్థలు చాలా మంది ఉన్నాయి. ఒక శంకరన్ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైందని నేను భావిస్తున్నాను. సార్ మాట్లాడాను ఓడించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తను అనుకున్న దమలోకి వెళ్ళట్లేదు అనుకుంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, గడ్డిపోత కాంగ్రెస్ అని పేరు పెట్టి వాళ్ళ ముఖ్యమంత్రి పేట మీద చూస్తుంటారు. కాబట్టి కమ్యూనిజాన్ని తిట్టడం మానేసి కమ్యూనిజాన్ని ఎవరు ఆదరించాలి? దళితులు, వెనకబడిన వాళ్ళు, మైనారిటీలు అందరూ కలిసి కనుక ఎర్రజెండాని మోస్తే మనం కలగన్న కమ్యూనిజం ఈ దేశంలో వచ్చేస్తాం. నన్ను చాలా మంది అడుగుతారు, ఎర్ర జెండా ఎర్ర భుజం మీద తీసుకుంటారండి, ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో చేరచ్చు కదా. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఒకళ్ళు తిట్టుబాటు ఎప్పుడు మానేస్తారో అప్పుడు చేరతారు ఏదో కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి మనం ముందు ఎవరిని చైతన్యవంతం చేయాలని మనం అర్థం చేసుకోవాలి. జయరాజు ఒక బంగారాన్ని తులాభారంలో ఆ పక్కన పెట్టి జయరాజుని పక్కన పెడితే జయరాజు ఎక్కువ చూస్తాడు, అంత మంచి మనిషి. నా సోదరుడిగా 1996లో అతనితో అడవిలో అన్న చిత్రంలో పాట రాసుకున్నాం. రాయించిందేమో భద్రాచలం రాముడు సీత దగ్గర వందనాలమ్మంట తల్లి. ఆవిడేమో అందరినీ చంపేయని చెప్తా ఉంటుంది తల్లి. చూడండి, ఆ దేవుడెదురు పాటలో కూడా ఆయుధాలు రాసేటప్పుడు ఆయన ఆ చిత్రంలో నేను చిన్న వేషం వేశాను, దళితుడి వేషం వేశాను. రోజు మోహన్ బాబు అడుగుతూ ఉంటాడు, 30 రోజులు మేకప్, నోరు విప్పడం, డైలాగ్ చెప్పడం. ఏంటి అక్కడ నువ్వు ఇదేంటి జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేశాడు, ఒక డైలాగ్ చెప్పడానికి వేషం వేశాను ఆయన. నేను ఆ ఒక్క డైలాగ్ వచ్చిన రోజు నువ్వు ఇందుకు కానీ 30 రోజులు షూటింగ్ అయిపోయినాక ఒక రోజున నా పాత్రను చెట్టు కట్టేసి పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. ఆ విప్లవ నాయకుడు ఎక్కడ ఉన్నాడు చెప్పమని నేను చెప్పను. అప్పుడు నా గుండె మీద కాలు పెట్టి డిఎస్పీ పాత్రధారి, రే తంతాన్ని నా కొడగా చెప్పు అంటాడు. ఈ తెలంగాణలో పుట్టిన పేదోనికి దొరల చేతుల తన్నుడు కొత్త కాదు సార్. దొరందన్ని రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. ఇచ్చి వాటేస్తున్నాడు మౌను. ఈ డైలాగ్ చెప్పడం కోసం 30 రోజులు మేకప్ వేస్తున్నాను. అవును, ఎవరికి చైతన్యం కావాలో వాళ్ళకి కలిగించడానికే కలం విలువండి. కనురెప్ప కిందికి దిగితే వినయం, పైకి లేస్తే విప్లవం, రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది అని కార్ల్ మార్క్స్ గారిని ఒక డైలాగులో చెప్పినప్పుడు థియేటర్లో స్పందన కనపడాలి, భయం వేసింది. అప్పుడు మళ్ళీ వజ్రాయుధం చిత్రంలో నేను దిగిపోయి రాశాను డైలాగ్. ఏంట్రా నోరు లేస్తుంది అంటాడు పిఎల్ నారాయణని, నొత్తులు ప్రసాద్. పేదోడికి నోరు ఉంటుంది బాబు, ఆకలేసినప్పుడు అమ్మ అంటది, కోపం వచ్చినప్పుడు నీ అమ్మ అంటది. సో ఎలా తిరగబడాలి వాళ్ళు, అది మరి మా సోదరుడు, నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, మా సోదరుడు రాసిన మొదటి 5 చూశానండి. మొదటి 5లో 4లో అమ్మ నాన్నని పెట్టాడు. అమ్మ లేదే నువ్వు లేవు, అమ్మ ఉన్నా నువ్వు లేవు, నాన్న లేదు. కాబట్టి అమ్మని నాన్న పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏ రెండింటికి విలువ ఇచ్చాడా అని చూశాను నేను. ఆ తర్వాత చెట్టుకి ఇచ్చాడు. చెట్టు లేదే వర్షం లేదు, చెట్టు 4 రోజులు వర్షం పడి, చెట్టు వర్షం లేదే నువ్వు లేవు, మనం బతకలేవు. కండి అవి 2 కావాలి, మనం బతకాలి. 5వది ఏది విలువ ఇచ్చాడో చూస్తే రాయి అన్నాడు. ఒరే రాయిని నమ్ముతున్నారు మీరు, మనిషిని నమ్ముతున్నా అని చెప్పడానికి రాశాడేమో ఆ రాయి గురించి. 5 పంచపురాణాలలాగా అలా అద్భుతమైనటువంటి పిల్లలకు కూడా పేర్లు ఎలా పెట్టుకున్నాడు చూసారా మీరు? సాధన్, నిశాంత్. నిశని అంతం చేయటానికి సాధన చేయండి మీరందరూ అని 2 పిల్లలకు పేరు పెట్టుకుని మీ అందరికీ బిడ్డల పేరుతో చూపించాడు. అన్నిటికంటే హ్యాట్స్ ఆఫ్ ఏంటంటే తల్లికి తండ్రికి మనం సామాన్యంగా పుస్తకాన్ని అంకితం చేస్తాం, భార్యకి అంకితం చేశాడండి సగ భాగానికి పరమేశ్వరుడు ఇచ్చినట్టుగా. సో ఐ కంగ్రాచులేట్ యూ జయరాజ్. ఇప్పుడు ఈ 25 వసంతాలు కాదు, నువ్వు 50 వసంతాలు చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరగాలి. దానంతా ఆ రోజుకి దళితులు ఈ దేశాన్ని ఏలాలి అని కోరుకుంటూ సెలవు నేను చెప్పి తీరాలి. అలా చూసిన
జయరాజుని ఇలా చూస్తా అంటే నా కళ్ళు చల్లగా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళ